మనసు కదిలించే కథ ఒకటి మన ముందు ఉంది. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా అడుగు ముందుకు పడే ఒక అన్స్టాపబుల్ గెస్ట్. మీకన్నా నాకన్నా కాస్త కాదు చాలా చిన్నవాడు అజీజ్. అతని గురించి ఒక ఏబీ చూద్దాం. అల్లాహు అక్బర్ అస్సలం వాలేకుం. నా పేరు అబ్దుల్ అసీస్. నాకు 10 సంవత్సరాలు. నేను మా అమ్మ పావరాలకు ధాన్యం అమ్ముతున్నాం. నేను 9 గంటల వరకు ధాన్యం అమ్ముతాను. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్ వెళ్తాను. నేను 4వ క్లాస్ చదువుతున్నాను. నాకు స్కూల్ వెళ్ళడం చాలా ఇష్టం. నేను రోజు పని అయినాక తప్పకుండా స్కూల్కి వెళ్తాను. మా అక్కకు కూడా స్కూల్ వెళ్ళడం చాలా ఇష్టం. అక్కకి ప్రాబ్లం ఉండడం వల్ల స్కూల్కి రావడం మానేసింది. హలో, మై నేమ్ ఇస్ సకీనా బేగం. మరి నా వయసు 11 సంవత్సరాలు. మరి నా మమ్మీ పప్ప నా తమ్ముడు నా కోసం చాలా కష్టపడుతున్నారు. నా ట్రీట్మెంట్ కోసం డబ్బులు కూడా పెడుతున్నారు. గత 6 సంవత్సరాల నుండి బ్రెయిన్ క్యాన్సర్ తో నా కూతురు బాధపడుతుంది. ఆల్రెడీ ఒక ఆపరేషన్ అయింది. అందుకోసం చాలా డబ్బులు అవసరం. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. నా కొడుకు నా ప్రాబ్లం చూసి అర్థం చేసుకొని అమ్మా మనం పావురాలకు ధాన్యం అమ్ముతామని చెప్పాడు. నేను నా కొడుకు పావురాలకు ధాన్యం అమ్ముతున్నాము. నా కూతురికి కావలసిన అన్ని ఔషధాలకి ఖర్చులు నేను నా కొడుకు చూసుకుంటాం. కానీ ఔషధాలు చాలా కాస్ట్లీ. చదువుతో అజీజ్ పని కూడా చేస్తున్నాడు. అది నాకు నచ్చలే. కానీ మా టైం బాగాలేదు, ఏమీ చేయలేదు. నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి మా అక్క కోసం డబ్బులు సేకరించాలి. ఇంకొకటి నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి. ఆర్మీ ఆఫీస్. లెట్స్ వెల్కమ్ అజీజ్. अल्लाह शुक्र अल्लाह फजल जो बहुत मेहनत कर रहे हो अपनी पढ़ाई के लिए, अपनी बहन के सेहत के लिए. अल्लाह शुक्र अल्लाह फजल, अल्लाह का रहम कभी भी रहेगा आपके ऊपर. लाख चाहे बुरा तो भी क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले इसके ये गुल सिता हमारा. मेरे को हिंदी नहीं मालूम, थोड़ा పండితే వీడేడు పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తూ పొద్దున్న లేవడానికి లంచాలు అడుగుతుంటే అజీజ్ మాత్రం సిటీ కంటే ముందే లేచి స్కూల్కి బెల్లు కొట్టే ముందే తన చదువుకి తన అక్క వైద్యానికి కావలసిన డబ్బు సంపాదిస్తున్నాడు. వీడు చేస్తున్న ప్రయత్నం అన్స్టాపబుల్. సో వీడు గెలుపు కూడా అన్స్టాపబుల్. సో అలాగే వాళ్ళ అక్క ఏదైతే ఉందో బ్రెయిన్ క్యాన్సర్ ఉచితంగా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయబడుతుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే సోదరా అజీజ్కి విజయం అందించగలిగితే 100% కన్ఫర్మ్డ్.